Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. హాట్ టాపిక్ తో స్టార్ట్ చేద్దామంటే ఆర్జీవి గారు ఈరోజు ట్వీట్ చేశారు. ఏంటి 4 సినిమాలు ఏదో వచ్చాయంట మీకు, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, నిజమేనా? బాంబేలో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండి బేసికల్గా, బట్ ఇన్ ద ఎంటైర్ కార్పొరేట్ వరల్డ్ యాక్చువల్లీ టాక్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ వన్స్ ఇట్ మెటీరియలైజ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. అండ్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ ఆన్ దిస్ నౌ basically, but no, my career is good here and getting good there also, and basically I'll stay there. అని రిప్లై ఇచ్చారా మళ్ళీ రాము గారికి అండి రిప్లై ఇవ్వాలి, బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే అండి దానికి నిజంగా రిప్లై ఇవ్వాలి. మేబీ దీని ద్వారా ఇస్తున్నాను, ఏదన్నా ఏది రాసినా తప్పైద్ది అన్నట్టు నేను కొంచెం భయస్తున్నా ఆ విషయంలో. రాము గారు ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ హీ హ్యాస్ బ్లెస్సింగ్స్ ఆన్ ద ఫిల్మ్ అండ్ గ్రేట్ థింగ్ అండి. ఆయన ఖైదీ నెంబర్ మీద అక్కసా మీ మీద ప్రేమ ఆ ట్వీట్కి? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు రావు గారు? ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ ఎంత సార్? 39. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కాంప్లిమెంట్ ఏంటంటే, ఒక మామూలు ఒక సైనికుడు తన కుటుంబాన్ని, ఫ్యామిలీని అందరినీ వదిలేసి కేవలం యుద్ధం కోసం ఒక డెడికేషన్తో మాతృభూమి కోసం వెళ్తాడు, అన్నీ పట్టించుకోకుండా. అలాంటిది మీరు కూడా మీ సినిమా ప్యాషన్ కోసము అన్ని కుటుంబ ఇష్టాలని, మీ వ్యక్తిగత ఇష్టాలని అన్నీ వదిలేసి సినిమా కోసం ఇన్ని రోజులు ఒక సక్సెస్ వచ్చేదాకా పెళ్లి చేసుకోవద్దని ఇన్ని రోజులు చేసుకోవాలి. ఫర్ దట్ అది చాలా గొప్ప విషయం. అండ్ ఇప్పుడు ఆ విషయంలో మీరు ఏంటి అంటే ఎందుకు అంత సక్సెస్ వచ్చేదాకా చేసుకోవద్దు అనుకున్నారా ఏంటి అసలు? ఫైండింగ్ ద రైట్ పర్సన్ అండ్ మీటింగ్ ద రైట్ పర్సన్. నేను వెయిటెడ్ ఫర్ లాంగ్ బేసికలీ. ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించేంత సమయం కూడా దొరకలేదన్నమాట. కాన్స్టెంట్లీ ఐ వాస్ ఇన్ వన్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్లో ఉన్నాను. బట్ రైట్ నో ఫైనలీ గమ్యంతో మొదలైన నా సినిమా ప్రస్థానం ఇప్పుడు రమ్యంగా మారింది, రమ్య ఎంట్రీ తోటి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నో గాడ్ ఈస్ కైండ్ టు మీ. సో హీ ఇంట్రడ్యూస్ మీ టు వెరీ గుడ్ లైఫ్ పార్ట్నర్ అండ్ ఎక్సైటెడ్ అండ్ గోయింగ్ విత్ దట్ ఫ్లో. గుడ్. అండ్ మీ షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు పెళ్ళి అయిన తర్వాత కనీసం ఒక 10 days కూడా మీరు తనతో స్పెండ్ చేయలేదని, దానికి ఆవిడ రియాక్షన్ ఏంటి? పెళ్ళికి ముందు చెప్పానండి బేసికల్గా ఇలా ఉంటుంది అనేది. బట్ ఈ సిచ్యువేషన్ ఏమైందంటే, అన్ని సినిమాలు ఇలా ఉండదండి, బట్ ఈ సినిమా సిచ్యువేషన్ ఏమైందంటే January 12 రిలీజ్ చేయాలని ముందే నిశ్చయించుకోవడం జరిగింది. వేరియస్ రీజన్స్. ఓకే. వన్, సంక్రాంతి బరిలో ఉంటే బాలయ్య గారి సినిమాకి the buyers will be more excited to pay the premium and collections will be more because సంక్రాంతి అనేది సినిమా పండుగ, మనకి చాలా రైతుల పండుగ, సినిమా పండుగ లాగా చూస్తున్నాం అన్నమాట. January 12 అనేది వివేకానందన్ జయంతి కూడా అన్నమాట. ఇట్స్ మై ఐడల్ బేసికల్లీ. సో ఆయన ఇంటర్నేషనల్ యూత్ డే అది. సో ఇవన్నీ జరిగినప్పుడు సో ఐ ఫిక్స్ దట్ January 12 రావాలనేది. 12 నుంచి దాటి వెళ్ళలేను, ఎందుకంటే సమ్మర్ కోసం వెళ్తే ఇది సీజను, దాని తర్వాత సమ్మర్ సీజన్. సమ్మర్లో బాహుబలి ఉంది బేసికల్గా, ముందు వెనకలేదు. అంత టైం వాడితే నా ఇంట్రెస్ట్ కూడా ఇట్స్ ఏ హెర్క్యులెన్ టాస్క్ ఇన్ ద ఫైనాన్షియల్ వైస్ టు. సో ఐ డిసైడెడ్ దట్ ఇది 12వ తారీఖు January రావాలని. నేను బాలయ్య గారికి కథ చెప్తున్నప్పుడు చెప్పాను, ఆయన చాలా తక్కువ టైం ఉంది అన్నారు. ఇది వాట్ ఎవర్ వీ డూ పక్కా ప్రణాళికతో వెళ్దామని. అదేవిధంగా సినిమాని అమరావతిలో అనౌన్స్ చేయడం ఉగాది దగ్గర నుంచి నిన్న జరిగిన పతాకోత్సవం దాకా పక్కాగా ప్లాన్ చేసింది. ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది, కోట్లింగాల్లో హైదరాబాద్లో ఓపెనింగ్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు లక్ష్మణపుత్ర కేసీఆర్ గారును ఆయన ఒప్పుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, ఆయన ఒప్పుకోవటం. హీ నోస్ ఎ లాట్ అబౌట్ ద హిస్టరీ. నేను వెళ్ళినప్పుడు నాకు చాలా చెప్పారు అనమాట. దెన్ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారి సమక్షంలో తిరుపతిలో ఇది జరగటం, ఆడియో ఫంక్షన్ జరగటం. నిన్న వైజాగ్లో జరిగిన శాతవాహన పతాకోత్సవం దాకా ప్రణాళికతో వెళ్ళాం. ఈ రిలీజ్కి ఇప్పుడు ఈ ఈవెంట్స్ జరగాలి. అదేవిధంగా సినిమాను కూడా ఈ రిలీజ్ కావాలంటే దీస్ ఆర్ ద వార్ సీక్వెన్సెస్. ఐ సాట్ టైట్లీ విత్ మై VFX సూపర్వైజర్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్ తోటి, కెమెరామెన్ తోటి. ఎప్పుడు మనం ఎప్పుడు ఇది షూట్ చేసి ఎప్పుడు ఇస్తే వెన్ దే కెన్ డెలివర్ బ్యాక్, డెలివరీస్ టైమ్స్ అవన్నీ చూసుకొని ఇంత టైట్ షెడ్యూల్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవటం, తన్ని మీట్ అవటం సంభవించింది, పెళ్లి చేసుకోవటం సంభవించింది. బట్ షీ అండర్స్టూడ్. ఈ సినిమాని అనుకోకుండా అన్ని సినిమాలకి జరగదు, బట్ ఈ సినిమాలో మరి ఆ ప్యాషన్ డ్రైవ్ చేసి ఒక యజ్ఞంలా చేస్తే తప్ప ఈ సినిమా అవ్వదు. మాకున్న బడ్జెట్లో మేము అనుకున్న రోజుల్లో 80 రోజులు తీయాలని ప్లాన్ చేసుకున్నాం. వి అచీవ్డ్ దట్. 79 days వీ ర్యాప్డ్ ఇట్ బేసికల్లీ.
దానికి పెళ్లి చేసుకున్న తర్వాత షీ అండర్స్టూడ్ దట్ నా వర్క్ స్టైల్ ఎలా ఉంటుందని. షీ బీయింగ్ ఏ డాక్టర్ షీ నోస్ అర్జెన్సీస్ ఎలా ఉంటాయి, ప్రొఫెషనల్గా ఎలా ఉంటుంది అనేది. బట్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్. పెద్దవాళ్ళు ఇంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. హనీమూన్ వెళ్ళారా? బ్రీఫ్ ట్రిప్ టు మాల్దీవ్స్ అండి. ఓకే ఓకే. ఏది ఆ 10 days? అవునండి, 7 days యాక్చువల్లీ. పెళ్ళైన తర్వాత ఆగస్ట్ 7 పెళ్ళయింది, 7 మళ్ళీ 15-16 నుంచి బ్యాక్ ఇన్ టు ద వర్క్ అండి. బట్ ఇది గొప్పదేం లేదండి బేసికల్గా, బికాస్ వెన్ యూ ఆర్ ఇన్ యాజ్ అ డైరెక్టర్ యు ఆర్ CEO అండి. సో క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటాం బేసికల్గా. యాజ్ అ రైటర్ యూ విల్ బి థింకింగ్. నేను డైరెక్టర్గా వెళ్తున్నప్పుడు దో యు ఆర్ ప్లానింగ్ ఇట్, ఒకరోజు ఈ రోజు డ్యూటీస్ మన ఏమైనా ఉంటే, అండ్ యూ విల్ బి ద CEO, యూ విల్ బి కమాండింగ్ everyone. ఇక్కడ as soon as డైరెక్టర్ goes on to the sets, కెమెరా ఎక్కడ పెట్టాలి, అక్కడి నుంచి ప్రొడక్షన్ వాళ్ళు మీ ఫుడ్ ఎక్కడ పెట్టుకోవాలి, మేకప్ వ్యాన్స్ ఎక్కడ ఉండాలి, సో మన జూనియర్ ఆర్టిస్టులు అందరికీ ఏం చేయాలి, మేకప్స్ ఎలా ఉండాలి, ఇది కాస్ట్యూమ్ డ్రామా, ఇది నటీనటుల దగ్గర నుంచి అన్నీ అన్నమాట. సో ఒకసారి ఇది వెళ్తున్నప్పుడు మాకు బ్రీత్ చేసే అవకాశం కూడా దొరకలేదండి. అండ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టీమ్, DOP దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి ఇన్ మై అసోసియేట్స్, ఎవ్రీవన్. సో వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్. అండ్ అందులో రమ్య కూడా పార్ట్నర్ అయిందన్నమాట టు బై గివింగ్ సపోర్ట్. మామూలుగా మీకు కుటుంబ వ్యవస్థ మీద, అంటే ఇప్పుడున్న భారతీయ వివాహ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? సో మస్ట్ అండ్ షుడ్ అండి. మా అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. అంతకన్నా ఎగ్జాంపుల్స్ అంటే 1000 ఎగ్జాంపుల్స్ రోడ్డు మీద ఎక్కర్లేదు. సో ఐ సీన్ దట్ మా బావగారు మా చెల్లి చాలా అన్యోన్యంగా ఉన్నారు. నేను మా ఆవిడతో అలాగే ఉంటాను. అంటే మీరు ఆ లైఫ్ కొంచెం అది చేసి లేట్గా చేసుకొని అది మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఎప్పుడు మీకు లేదు? అంటే వివాహ వ్యవస్థ అన్నది అందుకోసం అడిగాను, అంటే రైట్ టైంలో చేసుకోవాలి లేకపోతే అలా. ఈజ్ ద రైట్ టైం అండి. వాట్ ఈస్ ద రైట్ టైం? వాట్ యూ ఫీల్ ఈజ్ ద రైట్ టైం. ఒకతను 21 సంవత్సరాలకు రైట్ టైం అనుకోవచ్చు, యూ మైట్ బి రైట్. నేను ఇది నా రైట్ టైం అనుకున్నాను. అబ్సల్యూట్లీ. అండ్ కొంతమంది నోటి నుండి ఒక భాష వింటుంటే, ఆ భాష వింటుంటే తెలుగు భాష ఇంత గొప్పగా ఉంటుందా అనిపిస్తుంటుంది. అందులో మీరు ఒకరు. వెరీ ఆనర్డ్. మీరు మాట్లాడుతుంటే అంటే ఎందుకు అంత భాష మీద అంత పట్టు ఎట్లా వచ్చింది మీకు? ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ చెప్పండి. టీచర్స్ అండ్ చిన్నప్పుడు తెలుగు పండిట్ కృష్ణయ్య గారిని, అది మోర్ దెన్ ఎనీ వన్ మై గ్రాండ్ ఫాదర్ అండి, జాలమూడి రమణయ్య గారు నాకు విస్తృతంగా ప్రపంచాన్ని పరిచయం చేసింది, పుస్తకాలను పరిచయం చేసింది మహానుభావుడు అన్నమాట ఆయన. ఈ అమరావతి గౌతమిపుత్ర శాతకర్ణి కథకు కూడా ఆయన ఇన్స్పిరేషన్ ఉంది. చిన్నప్పుడు నాకు ఈ కథ చెప్పారు. హీజ్ అ పోలీస్ ఆఫీసర్, కానీ సాటర్డే సండే అయితే నేను ఈనాడు పేపర్ మొత్తం రాయాల్సి వచ్చేదండి. చందమామలో ఉంటే కథలన్నీ రాయాలన్నమాట. సో హీ ట్రైన్డ్ మీ దిస్. నేను ఈరోజు ఇక్కడ మీ ఎదురు కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే దట్ మై గ్రాండ్ ఫాదర్స్ విజన్ బేసికలీ. మీరు ఇంగ్లీష్ కంటే నాకు తెలిసి తెలుగుని ఎక్కువ ఇష్టపడతారు. తెలుగుని ఇష్టపడతాను. ఇంగ్లీష్ పరాయి భాష ఏం కాదండి, అది నా వాడుక భాష కూడా అన్నమాట. సో ఇష్టాలు ఏం లేదండి, లైక్ అమ్మ నాన్న అంతే అండి. తెలుగు నా అమ్మ, ఇంగ్లీష్ నాన్న. మీరు ఎక్కువగా ఇష్టపడ్డ పుస్తకాలు ఏంటి? అనేక ఉన్నాయండి, మర్చిపోవచ్చు. మీరు ఎక్కువ తిలక్ గారి పుస్తకాల గురించి చాలా ఇష్టం. తిలక్ గారు కానీ రావిశాస్త్రి కానీ రచన వ్యాసంగం మొత్తం కంటతా వచ్చండి. యాక్చువల్గా రావిశాస్త్రి గారి వ్యాసాలు కూడా కంటతా వచ్చాను, డైరీ కంటతా వచ్చాను. అతిశయోక్తి కంటతా వచ్చంటే, బట్ అంత దగ్గరగా. తిలక్ గారి శైలి నాకు బాగా ఉంటుంది. ఆయన అంటారు కదా, నా ఆశయాలేమో అభ్యుదయ దీపికలు, అక్షరాలేమో వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అని. నేను కూడా నా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొని, రాజ్ కపూర్ సినిమా అంటే చాలా ఇష్టం అండి. ఒక అందమైన ఒక ఇతివృత్తాన్ని చాలా హ్యూమన్ ఎమోషన్స్ తోటి చాలా ఆటపాటలుగా చెప్తారండి. నేను నా సాధ్యమైనంత అది అలాగా నేను నా సినిమా కూడా అలా ఉంటాను, నేను ట్రై చేస్తూ ఉంటాను. దెన్ దే ఆర్ సో మెనీ ఇంగ్లీష్ రైటర్, హెర్మన్ హెస్సె, సిద్ధార్థ టు జర్నీ ఆఫ్ సో మెనీ బేసికలీ. So too. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.